ఎట్టకేలకు కోహెడ సమీకృత మార్కెట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. 1000 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించి ఈ మార్కెట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎగుమతులు దిగుమతులకు అనుగుణంగా షెడ్లు, దుకాణాలు, కోల్డ్ స్టోరేజీలు, రోడ్ల వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం 239 ఎకరాలు ఇచ్చిన రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ శివార్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 239 ఎకరాల్లో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి పునాది రాయి పడబోతోంది. కోహెడ మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన, సభకు ఏర్పాట్లను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కోహెడ సమీకృత మార్కెట్ నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. మార్కెట్ కోసం 239 ఎకరాలు ఇచ్చిన రైతులకు, భూసేకరణకు కృషి చేసిన నేతలు, అధికారులకు తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రతి వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి అన్ని పండ్లు, పూలు, మాంసం, అన్ని వస్తువులు, తినుబండారాలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువుని ఇక్కడి నుంచే మార్కెట్ అయ్యేటటువంటి విధంగా ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. 3 ఏళ్లలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో అత్యాధునిక సమీకృత మార్కెట్ నిర్మించనున్నారు. ఇందులో షెడ్ల నిర్మాణం, కమిషన్ ఏజెంట్లందరికీ దుకాణాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, పండ్ల ఎగుమతుల జోన్, రవాణాకు రహదారులు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. రైల్వే, జాతీయ రహదారి, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ నుంచి మార్కెట్కు కనెక్టివిటీ కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు దేశీయ పళ్లు, కూరగాయలు, చేపలు, మాంసం క్రయ విక్రయాలతో కోహెడ సమీకృత మార్కెట్ దేశానికి ఆదర్శంగా నిలవనుందని మంత్రి తుమ్మల తెలిపారు.